తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తరంగా జరుగుతూ ఉన్నాయి సార్. మెజారిటీని చూపించాల్సిందేనంటూ విజయ్కు గవర్నర్ మరోసారి తేల్చి చెప్పారు. బల నిరూపణలో విజయ్ విఫలం అయితే డిఎంకే అండ్ అన్నా డిఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా ఆ రెండు పార్టీల నాయకులు సంకేతాలు ఇస్తూ ఉన్నారు సార్. ఇప్పటికే స్టాలిన్ ఒక కీలకమైన కామెంట్ చేశారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం, కట్టుబడి ఉండాల్సిందే అంటూ డిఎంకే ఎమ్మెల్యేలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. అలాగే అన్నా డిఎంకే నుంచి ఆ పార్టీ ముఖ్య నేత ఇలంగోవన్ ఒక కీలక వ్యాఖ్య చేశారు సార్. అన్నా డిఎంకేకు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయిస్తే ఓకే అంటాము అని చెప్పేసి. ఏంటి సార్, ఈ రెండు పార్టీలు కలుస్తాయి, విజయ్కి అవకాశం ఇవ్వరు, ద్రవిడ సిద్ధాంతాలు ఉన్న పార్టీలు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది సార్. సంవత్సరంగా జరగడం లేదు, అసహ్యంగా జరుగుతున్నాయి. ఇప్పుడు నిజంగానే విజయ్కి బల నిరూపణ చేసుకోలేకపోతే డిఎంకే ఏడిఎంకేలు కలిసినా పొలిటికల్గా క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు తప్ప కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ రైజ్ చేయకూడదు. పొలిటికల్ క్వశ్చన్స్ కూడా దేశంలో ఇలాంటి సంకీర్ణాలేవి కొత్త కాదు. పరస్పర విరుద్ధ ఆలోచనలు ఉన్న వాళ్ళు, ఒకరిపై ఒకరు పోటీ చేసిన వారు కూడా సంకీర్ణాలు ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు మీకు పీడీపీ కాశ్మీర్లో బీజేపీ కలవలేదా? కాంగ్రెస్ పార్టీపై గెలిచిన 60 పైగా ఎంపీలు కమ్యూనిస్టులు యూపీఏ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వలేదా? అందువల్ల డిఎంకే ఏడిఎంకే కలిస్తే అది పొలిటికల్లీ స్ట్రేంజ్ అవుతుంది తప్ప ఇట్ ఈజ్ అన్యూజువల్ ఏం కాదు. భారత రాజకీయాల్లో కొన్ని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల ఉమ్మడి శత్రువును ఎదుర్కోవటానికి అంతకుముందు ప్రత్యర్థులైనా కలుస్తారు. మీకు రాజకీయంగా అధికారంలోకి రావటానికి కావచ్చు, ఇలా కావచ్చు. ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్తో పోరాడి కాంగ్రెస్తోనే ఎందుకు కలిశారంటే బీజేపీని దూరం పెట్టడానికి. బీజేపీ ఎందుకు కలిసింది అంటే కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు కావాలి కనుక, ఎన్నికలు ఎవరికి ఇష్టం లేదు కనుక కలిశాయి. సో అందువల్ల మీకు కాంగ్రెస్ జేడీఎస్కు తక్కువ సీట్లున్న ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా, బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు. అలా రాజకీయాలలో పార్టీల మధ్య మనం అనైతిక కలయిక అనొచ్చు, కానీ సంకీర్ణ రాజకీయాల్లో అది సహజమైపోయింది కనుక దాన్ని మనం ఏమి సీరియస్గా క్వశ్చన్స్ రైజ్ చేయలేము. అందులో కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ అసలే రైజ్ చేయలేము. డిఎంకే కలిసిన ఇట్ లుక్స్ స్ట్రేంజ్, కానీ దట్ ఇస్ అ పొలిటికల్ డెసిషన్. ఆ పొలిటికల్ డెసిషన్ పైన తీర్పు చెప్పేది తమిళ ప్రజలకే ఉంది తప్ప వేరే వారికి ఉండదు. తమిళ ప్రజలు దాన్ని అంగీకరించితే వీళ్ళిద్దరి కలయిక మంచిదని అనుకుంటే ఆశీర్వదిస్తారు, లేదంటే తీసి విసిరి కొడతారు. సో అల్టిమేట్గా ప్రజల నిర్ణయానికే మనం వదిలేయాలి. ఇప్పుడు బీజేపీతో కలిసినందుకు పీడీపీ ఇవాళ దారుణంగా దెబ్బతిన్నది. ప్రజలు నిర్ణయించారు, కాశ్మీర్ ప్రజలు, మీరు వెళ్ళి బీజేపీతో ఎట్లా కలుస్తామని. బీజేపీ బలపడింది, పీడీపీ దెబ్బతిన్నది. సో అందువల్ల ఒక పొలిటికల్ అలయన్స్ను మంచిదా చెడ్డదా ఎవరి వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే అల్టిమేట్గా ప్రజల డెసిషనే ఫైనల్. కాన్స్టిట్యూషనల్గా తప్పు కాదు, ఎందుకంటే మీకు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా చెప్పింది, మీరు ముందు ఫస్ట్ ప్రీ పోల్ అలియన్స్ని పిలవాలి, 2 మీకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా పోస్ట్ పోల్ అలియన్స్, ఈ 2 వస్తాయి. సో ఇప్పుడు పోస్ట్ పోల్ అలియన్స్ కూడా లేదు, ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఒకటే ఉన్నది. కానీ గవర్నర్ ఏం చేస్తున్నాడు, పోస్ట్ పోల్ అలియన్స్ ఏర్పాటు అయ్యేందుకు టైం తీసుకుంటున్నాడు. సో ఇది దుర్మార్గం. మీకు నిజంగానే ఇప్పటికే మీరు విజయ్కి మెజారిటీ రాలేదు, డిఎంకే వెంటనే నిర్ణయం తీసుకొని మేము కలుస్తున్నాము, మేము పొత్తు పెట్టుకుంటున్నామని పోస్ట్ పోల్ అలియన్స్ రూపంలో గనక గవర్నర్ దగ్గరికి వచ్చి ఉంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్లీ డిబేటబుల్. ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం గవర్నర్ బాధ్యత కనుక 2 పార్టీలు కలిసి పోస్ట్ పోల్ అలియన్స్లో వచ్చి ఇంకో మాకు మెజారిటీ ఉందని చూపుతున్నారు, ఇంకొక పార్టీ మాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాకు మెజారిటీ లేదు, అవకాశం ఇవ్వని అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్య ప్రెసిడెంట్ల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలా, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ప్రకారం స్టేబుల్ గవర్నమెంట్ లక్ష్యం కనుక పోస్ట్ పోల్ కోalition పిలవాలన్న చర్చ ఉంటుంది. ఇక్కడైతే ఏదీ లేదు కదా, తమిళనాడులో ఇంతవరకు ప్రీ పోల్ అలియన్స్ లేదు, పోస్ట్ పోల్ అలియన్స్ లేదు, ఉన్నదల్లా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆ పార్టీకి 113 ఎమ్మెల్యేల మద్దతు ఉంది, లేనిది ఒక 5 ఎమ్మెల్యేస్ మాత్రమే. విజయ్ రాజీనామా చేస్తే 117 సరిపోతుంది. అప్పుడు ఆల్రెడీ 107 + 5 112 ఉన్నది. ఎట్లా చూసినా 5 సభ్యుల మద్దతు కావాలి.
5 సభ్యుల మద్దతులు కావాలన్నప్పుడు మీరు ఎందుకు పిలవడం లేదు? మరి వాజ్పేయిని పిలిచినప్పుడు ఆయనకి ఏం మద్దతు ఉంది? అసలు ఎక్కడ చూపు మేరలో కూడా మద్దతు లేదు కదా. మరి వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా. అసలు ఎక్కడ అసలు నాకు గుర్తున్నంత వరకు 100 పైచిలకు స్థానాలు మాత్రమే. అసలు ఏ దగ్గరలో దరిదాపులో కూడా లేకపోయినా వాజ్పేయి మరి ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి 13 రోజుల పాటు అధికారంలో ఉండి విశ్వాస పరీక్షకు నెగ్గక ఓడిపోయి పార్లమెంట్ నెగ్గక వెళ్ళిపోయారు కదా ప్రైమ్ మినిస్టర్గా. మీకు మహారాష్ట్రలో ఫడ్నవీస్ నాకు గుర్తున్నంత వరకు 22 మంది ఎంపీలు తక్కువబడ్డట్టున్నారు. యడియూరప్పకు 10 మంది ఎంపీలు లాగా తక్కువ ఉన్నారు. మరి వీళ్ళు ఎట్లా పిలిచారు? మీరు యడియూరప్పని పిలిచినప్పుడు యడియూరప్పకు బలం ఉందా? ఇంతకన్నా ఎక్కువ మంది అవసరం ఉంది. సో ఇన్నిసార్లు బీజేపీ ముఖ్యమంత్రులను అయితే పిలుస్తారు, కానీ మిగతా వాళ్ళైతే పిలవమంటే ఇంతకన్నా రాజకీయంగా రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించేటువంటి చర్య ఎక్కడైనా ఉందా? ఇప్పుడు గవర్నర్ ముందు ఆప్షనే లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఒకటే ఉన్నది. పోనీ పోస్ట్పోల్ కోalition ఏర్పడి ఉంటే మొదట్లోనే మీకు విజయ్ కన్నా ముందు వాళ్ళే వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటే అర్థం ఉంది. ఇప్పుడు గోవా ఉంది. గోవాలో 2017లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కాంగ్రెస్ను పిలవకుండా సెకండ్ పార్టీ అయిన బీజేపీ, ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ అని ఇతర చిన్న పార్టీలతో కలిసి గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తామని వస్తే బీజేపీ గవర్నర్ అయినా బీజేపీ గవర్నరే గనక, బీజేపీ నియమిత గవర్నరే గనక బీజేపీ నాయకుల మనోహర్ పర్రికర్ను ముఖ్యమంత్రిగా పెట్టాడు. కనీసం అక్కడ ఒక లాజిక్ ఉంది. కాంగ్రెస్ క్లెయిమ్ చేయలే. అప్పుడు కాంగ్రెస్ పార్టీని అందరూ విమర్శించారు కూడా, ఈ రకమైన స్పీడ్ కూడా చూపెట్టలేదు అని. అందుకే తమిళనాడులో వాళ్ళంతా స్పీడ్ చూపెట్టారు. గోవాలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ. అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చి 21 సీట్లు మెజారిటీ అయితే 17 వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా రియాక్ట్ కాకపోతే తక్కువ వచ్చినటువంటి బీజేపీ ఇతర పార్టీలతో కలిపి అధికారంలోకి వచ్చింది. అక్కడున్న పోనీ కాంగ్రెస్ క్లెయిమ్ చేయలేదు. క్లెయిమ్ చేసినా చేయకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలన్న ప్రెసిడెంట్స్ ఉన్నాయి. పోనీ ఇక్కడ క్లెయిమ్ చేయలేదు. ఇక్కడ అలా కాదే, క్లెయిమ్ చేసింది ఒక్క విజయే కదా. దెర్ ఇస్ నో ప్రీపోల్ అలియన్స్, దెర్ ఇస్ నో పోస్ట్ పోల్ అలియన్స్. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాడు గవర్నర్? మీరు పార్టీలు అటు ఇటు ఫిరాయింపులు చేసైనా మీరు పోస్ట్ పోల్ అలియన్స్ ఏర్పాటు చేయండి అని. సో దీన్ని క్లియర్గా రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు రామేశ్వర్ ప్రసాద్ కేసులో చెప్పింది, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పి, రామేశ్వర్ ప్రసాద్ కేసులోనైతే గవర్నర్ ఇలా తన రాజకీయ ఇంట్రెస్ట్లతో డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేసే రీతిలో గవర్నర్ చర్య ఉండకూడదని కూడా చెప్పింది. రాష్ట్రపతి పాలన విధించడానికి గవర్నర్ తప్పు పట్టాడు, సుప్రీంకోర్టు తప్పు పట్టింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్లియర్గా మెజారిటీ ఉంది. మెజారిటీ మీకు డిఎంకే కలిస్తే కూడా మెజారిటీ రాదు. అది కూడా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డిఎంకేకు 59 ఉన్నాయి, మీకు ఏడీఎంకేకు 47 ఉన్నాయి. 2 కలిస్తే 106 అవుతుంది. అప్పుడు పిఎంకే 4 కలవాలి, ఏఎంఎంకే 1 కలవాలి. అప్పుడు ఇవి మరి అప్పుడు గనక కలిసినా ఇంకా కూడా ఎంత అవుతుంది? 106 + 5 111 అవుతుంది. సో ఇతరంగా డిఎంకే అలైస్ కూడా కలవాలి, ఐయుఎంఎల్ కలవాలి 3 113 అవుతుంది. వీసీకే లెఫ్ట్ పార్టీలు కలిస్తే 119 120 అవుతుంది. కానీ లెఫ్ట్ పార్టీస్ క్లియర్గా చెప్పాయి, మేము ఏడీఎంకేతో కలవడం అనేది మా ఎజెండాలో లేదు అని. సో స్పష్టంగా చెప్పారు. అలాగే విజయ్ని పిలవాలి, అది న్యాయం అని చెప్పి సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ, సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా క్లియర్గా పేర్కొన్నారు. ప్రజల మీకు రాజ్యాంగ ప్రెసిడెంట్స్ ఉన్నాయి, మీకు వాజ్పేయిని పిలిచిన ఉదాహరణ ఉంది. కాన్స్టిట్యూషనల్ ట్రెడిషన్స్ అండ్ కన్వెన్షన్స్ అండ్ ప్రెసిడెంట్స్ ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన విజయ్నే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని అడిగారు. ఈవెన్ స్టాలిన్ కూడా మొదట్లో స్టేట్మెంట్ విజయ్నే పిలవాలి అన్నాడు. సో స్టాలిన్ చాలా ముందు కామెంట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ మేము ఏదన్నా కీలక నిర్ణయాలు తీసుకుంటే కట్టుబడి ఉండాలి. ఇప్పుడు సెకండ్ ర్యాంక్ లీడర్స్ కన్విన్స్ చేశాక స్టాలిన్ ఏడీఎంకేతో కలవటానికి సిద్ధపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈవెన్ హిందూలో కూడా ఏడీఎంకే కలయిక కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని వార్తలు వచ్చాయి. నిన్నదాకా వదంతులు అనుకున్నారు ఈ 2 పార్టీలు ఎట్లా కలుస్తాయి, 50 ఏళ్ళు 72 నుంచి శత్రువులు కదా అనుకున్నారు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇప్పుడు తమ ద్రవిడియన్ పార్టీస్ ఐడెంటిటీకే ప్రశ్నార్థకమయ్యే వరకు విజయ్ని నిలువరించడానికి వీళ్ళంతా కలుస్తున్నారు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ టుడే డిఎంకే కలవలేదు,
వాళ్ళు ఏమీ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేదు. ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తున్నాడు, మీరు డిఎంకే ఏడీఎంకే కలిసి ఇతర పార్టీలను కలుపుకొని మీకు 118 వచ్చేదాకా నేను కూర్చుంటా, వెయిట్ చేస్తా, అప్పుడు మిమ్మల్ని పిలుస్తా మీకు మెజార్టీ ఉందని. ఇది గవర్నర్ పని కాదు కదా. గవర్నర్ పని రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కుదర్చడం కాదు కదా. ఇంకా నయం, గవర్నర్ రాజ్భవన్కే డిఎంకే ఏడీఎంకేలను పార్టీలను కలిసి ఒక విందిచ్చి మీరు కలవండి ప్లీజ్, మీరు ఎందుకు కలవరు, నేను మిమ్మల్ని పిలుస్తాను అంటలేడు, బతికిపోయాం. రాజ్భవన్లోనే ఈ సెటిల్మెంట్ చేస్తలేడు, అక్కడ బతికిచ్చాడు. సో రాజ్భవన్లోనే సెటిల్మెంట్, పొలిటికల్ సెటిల్మెంట్ చేస్తుంటే ఇంకా రాజ్యాంగం భ్రష్టు పాలయ్యేది. కానీ క్లియర్గా గవర్నర్ దేని కొరకు వెయిట్ చేస్తున్నాడు, బీజేపీ అనుకూల ప్రభుత్వం ఏర్పాటు కావాలి, అందుకొరకు వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు డిఎంకే స్వభావం కూడా బయటపడుతుంది. నిన్నటిదాకా అందరూ ఏమన్నారు, డిఎంకేను వదులుకొని కాంగ్రెస్ రావడం ఏంటి, అనైతికం కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇలా మన డిఎంకే ఎవరితో పోతున్నట్టు, బీజేపీ మిత్రపక్షం ఏడీఎంకేతో పోతున్నట్టు లేదా? పోనీ బీజేపీతో తెగదంపులు చేసుకుంటాను ఏడీఎంకే ఎక్కడని అన్నదా? బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ ఇంక్లింగ్ ఉండొచ్చు, వాళ్ళకి ముందుగానే సూచన ఉండొచ్చు, ఈ డిఎంకే కావాలంటే బీజేపీతోనైనా ఏడీఎంకేతోనైనా కలుస్తుంది అని. బహుశా అది తెలిసే వాళ్ళు ముందు నిర్ణయం తీసుకున్నారేమో మనకు తెలియదు కదా. ఎందుకంటే క్లియర్గా ఇప్పుడు అప్పటి వరకు అందరూ అన్నది కాంగ్రెస్ పార్టీది అన్యాయమైన చర్య అని చాలామంది అన్నారు. డిఎంకే మిత్రపక్షం, మీకు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తానన్నాడు, బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఏమైనా అన్నీ. సో రాజకీయాల్లో ఇలాగే అనుకుంటారు చాలామంది. మీకు 2009లో టీడీపీ ప్రజారాజ్యం ఇద్దరి మధ్య ఎంచుకునే అవకాశం లెఫ్ట్కు ఉండే. అప్పుడు లెఫ్ట్ పార్టీలు ఇదే ఆర్గ్యుమెంట్, వాళ్ళ ఆల్ ఇండియా లీడర్షిప్. చంద్రబాబు నాయుడు అయితే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాడు, చిరంజీవి గట్టిగా చెప్తలేడు కదా, బీజేపీకి వ్యతిరేకం అంటలేడు కదా, చంద్రబాబు అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడని చెప్పి ఆయనతో కలిశారు. ఏమైంది, చంద్రబాబు ఉన్నాడా బీజేపీ వ్యతిరేకంగా? ఇప్పుడు అదే ఆర్గ్యుమెంట్ మళ్ళీ, స్టాలిన్ అయితే వ్యతిరేకంగా ఉంటాడు బీజేపీకి. ఎవరికి వ్యతిరేకంగా ఉండరు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రాంతీయ పార్టీలు బీజేపీతోనైనా కలుస్తాయి, కాంగ్రెస్తోనైనా కలుస్తాయి. చరిత్ర కదా దేశమంతా, ఆర్జేడీ మినహా. మీకు అదంతెందుకు, బీజేపీ ముందుగానే ఇన్వెస్ట్ చేసి కూడా పెట్టుకుంది కదా. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఉంది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో కాంగ్రెస్తో ప్రభుత్వంలో చిన్న కుంభకోణం, డిఎంకే నాయకులు అందులో ముద్దాయిలు, మీకు రాజా వీళ్ళంతా. మరి ఏమైంది 2G స్పెక్ట్రమ్ కుంభకోణం? తేలిపోయింది కదా. సిబిఐ అట్లాంటి పరిస్థితి కూడా చేయలే కదా. మీకు మోడీ దేశమంతా తిరిగి 2G కుంభకోణం అవినీతినే ముందు పెట్టి ఎన్నికల్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కావడానికి ప్రధాన ప్రచారాస్త్రం 2G. తర్వాత ఏమీ తీసుకోలేదు. ఎందుకు, ఆ 2G జడ్జిమెంట్ వచ్చే 1 వీక్ ముందు మోడీ వచ్చి కరుణానిధి కూడా కలిశాడు. మీరు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు వెనక్కి తిరిగి చూడండి, 2G జడ్జిమెంట్ వచ్చే ముందు ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి కరుణానిధిని కలిశాడు చెన్నైలో. అఫ్కోర్స్ మరి కోర్టు జడ్జిమెంట్ అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయా? కోర్టు జడ్జిమెంట్ కాకపోవచ్చు, కానీ జడ్జి ఓపెన్గా చెప్పాడు కదా, నేను ఏం చేయాలి, ప్రాసిక్యూషన్ వారు నా ముందు ఏ ఎవిడెన్స్ తీసుకురాలేదు, ఉదయం 10 నుంచి 6 దాకా కూర్చున్నాను ఇన్ని రోజుల నుంచి అన్నాడు. అంటే క్లియర్గా సెంట్రల్ ఏజెన్సీ అయిన సిబిఐ కేసును పర్సూ చేయలేదు. ఎందుకు చేయలేదు? డిఎంకే వాళ్ళని ఏమీ అనదలుచుకోలేదు. ఇంకో ఇలాంటి కష్టకాలంలో డిఎంకే వాళ్ళు ఉపయోగపడతారని. అసలు విషయం అది. నేను ఆ రోజే చెప్పాను, మీరు చూడండి డిఎంకేని ఏమనదు, వైసీపీని ఏమనదు, ఎందుకంటే ఈవెన్ కేసీఆర్ కూడా ఏమన్నారు. అందుకే కదా మీకు ఏమన్నా జరుగుతుందా, మీకు కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పచెప్తే సిబిఐ కదులుతలేదు చూడండి మీరు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఏ సమయంలో ఎప్పుడు అవసరం వస్తారో. అందుకే మీరు కేసీఆర్ని ఏమన్నారు. ఎందుకంటే రేపు టీఆర్ఎస్ కాంగ్రెస్లో అధికారంలో నుంచి దూరం ఉంచడానికి బీజేపీ టీఆర్ఎస్ కలుస్తాయేమో, అందుకే ఏమన్నారు. అందువల్ల ఇది రాజకీయంగా చేసే పని. క్లియర్గా ఇప్పుడు డిఎంకే ఏడీఎంకేతో కలవడం అంటే ఏంటిది, దీని వెనకాల బీజేపీ ఉన్నది తెలుస్తలేదా మీకు? ఎందుకు ఎవరున్నారో స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒక్క సీటు ఉన్న బీజేపీ దీని వెనకాల ఉంది. ఎప్పుడు ఈ ఆపరేషన్ మొదలైంది, విజయ్కి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతోనే మొదలైంది. ఇంకా మీరు చూడండి, అంటే కాంగ్రెస్కు విజయ్కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చారు, వామపక్ష పార్టీలోమో విజయ్నే పిలవాలి అని మాట్లాడాయి, ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ వాళ్ళ సమావేశాలు ఉన్నాయి. బహుశా 2 వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తే వీసీకే వామపక్షాలు ఏ వైఖరి తీసుకుంటే మాది అదే వైఖరిని ప్రకటించింది వీసీకే. అందువల్ల 2 వామపక్షాలకు చెరో 2 సీట్లు ఉన్నాయి, వీసీకేకు 2 ఉన్నాయి, 6 అయితే 6 అయితే ఆటోమేటిక్గా 118 అయిపోతుంది. మీకు ఇప్పుడు ఆల్రెడీ 113 ఉంది, 108 + 5 113, ఈ 6 కలిస్తే 119 అవుతాయి. మీకు ఉండాల్సిందంతా 118 కదా. ఒకవేళ విజయ్ రాజీనామా చేస్తే 117 కావాలి.
అప్పుడు మీకు ఎంత అవుతుంది 118 ఉంటుంది, ఇంకొక సీట్ ఎక్కువనే ఉంటుంది. సో మీకు ఇంకా ఐఎంఎల్ ఏమో ఇప్పటి వరకు కలుస్తామని చెప్పలేదు. సో అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది. డిఎంకే స్టేట్మెంట్ చాలా క్యూరియస్గా ఉంది. తమిళనాడులో కమ్యూనల్ ఫోర్సెస్ను అడ్డుకోవటానికి, ద్రవిడియన్ పాలిటిక్స్ను కాపాడటానికి డిఎంకే అన్ని చర్యలు తీసుకుంటుంది అని. అందులో రెండు ఉన్నాయి. ఒకటి కమ్యూనల్ ఫోర్స్ అడ్డుకోవటానికి. మరి ఎవరిని అడ్డుకోవటానికి? ఏ కమ్యూనల్ ఫోర్స్? కమ్యూనల్ ఫోర్స్ అంటే ఏంటి? విజయ్ కమ్యూనల్ ఫోర్సా? మరి కమ్యూనల్ ఫోర్స్ అడ్డుకోవడానికంటే మరి ఏడీఎంకేతో కలిస్తే, ఏడీఎంకే బీజేపీ మిత్రపక్షం కదా, ఎన్డీఏలో భాగస్వామి కదా. ఈవెన్ టుడే అది ఎన్డీఏ నుంచి వెళ్ళిందా? మీరు ఎక్కడైనా డిఎంకే కండిషన్ పెట్టిందా మీరు ఎన్డీఏ నుంచి బయటకు రావాలి అని? సో దెర్ ఇస్ ఆల్ పాసిబిలిటీ డిఎంకే, ఏడీఎంకే, బీజేపీ కలిసి ఎన్డీఏగా ఫామ్ అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఆ దశకు వచ్చింది. అంటే ఎవరిని దూరం పెట్టడానికి ఎలా కలుస్తారు అనటానికి ఉదాహరణ. క్లియర్గా పీపుల్స్ మ్యాండేట్ డైరెక్షన్ విజయ్కి అనుకూలంగా ఉంది. మీ ఇంతవరకు ఏ పోస్ట్ పోల్ కోalition ముందుకు రాలేదు. గవర్నర్ నేను విజయ్ని అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సంకీర్ణం ఏర్పాటయ్యేదాకా నేను వెయిట్ చేస్తా అనే స్టాండ్ తీసుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏం కావాలి? ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? చాలా సింపుల్. మీకు నిజంగానే నేను ఇప్పటికే చెప్తున్నా, వెంటనే విజయ్ క్లెయిమ్ చేయకముందు డిఎంకే కలిసి మేము పోస్ట్ పోల్ కోalition ఏర్పాటు చేస్తున్నాం అని కనుక గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఉంటే దెర్ ఈజ్ ఎ క్వశ్చన్. అప్పుడు అది కూడా కరెక్టా అంటే యడియూరప్పలో విషయంలో కాంగ్రెస్ జేడీఎస్ రెడీగా ఉన్నా కూడా యడియూరప్పని పిలిచారు. అసలు ఈ బలం లేకపోయినా ఫడ్నవీస్ని పిలిచారు. పోనీ దెర్ ఈజ్ అట్లీస్ట్ లాజిక్. ఇక్కడ విజయమో 112 మంది 113 అంటున్నాడు. డిఎంకే ఇతర పార్టీలు 118 అంటున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలన్న రూల్ మీద ఒక పోస్ట్ పోల్ స్టేబుల్ కోalition ఎలా కాదంటారని చర్చ ఉండేది. ఇప్పుడు అదే లేదు కదా. ఇంతవరకు విజయ్ ఒక్కరే క్లెయిమ్ చేసినాక ఇంకా ఎందుకు పిలుస్తలేరు అంటే గవర్నర్ చాలా క్లియర్గా తమిళ ప్రజల తీర్పుకు భిన్నంగా ఢిల్లీలో కూర్చున్న పెద్దలు గవర్నర్ ద్వారా మేమే తీర్పు చెప్తాం, తమిళ ప్రజలకు హక్కు లేదు, తమిళ ప్రజలు ఎవరు తీర్పు చెప్పడానికి మేము చెప్తాం, మేము ఎట్లాంటి అట్లా అనే నిర్ణయం తీసుకుంటే హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన 60-70 ఏళ్ల చరిత్రను తమిళ ప్రజలు, తమిళ సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది? అది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచించండి.